హాయ్ అండి. నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. మీకు అసలు నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేశానో మీకు అందరికీ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నేను అనుకున్నాను, నాకు చదువు అయితే లేదు, చదువుకోలేదు పెద్దగా. ఆ యూట్యూబ్ ఎలా పెట్టాలో అసలు ఏమీ తెలియదు. కాకపోతే యూట్యూబ్ ఛానల్ ద్వారా పిల్లలు పెడితే వచ్చి రాకుండా పిల్లలు పెడతారు, అట్ట పెడతామే కానీ మాకైతే పెద్దగా తెలియదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. వేరే వాళ్ళ వీడియోలు చూసి, లేదంటే ఈ యూట్యూబ్ వాళ్ళు ఇలా పెట్టాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అంటున్నారు కదా, అవి చూసి ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాను. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాలంటే నాకైతే మన దేశం ప్రజలన్నా ఒక వీక్నెస్ అదేంటో నాకు తెలీదు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను అందరికీ. దేశమన్నా దేశ ప్రజలన్నా మనుషులన్నా నాకేందో అది ఒక అభిమానం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా అవని, ఢిల్లీలో ఉన్నాయి, బొంబాయిలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, ఎవరైనా అవని, వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగిందన్నా, మనుషులకి ఏదన్నా ఇలా పలానా చోట పలానా ఇది జరిగిందన్నా కూడా ఆ రోజు పూటంతా బాధపడుతూ ఉంటా, అయ్యో పాపం వాళ్ళు అక్కడక్కడ అలా జరిగిందంట అని. నేను యూట్యూబ్ వల్ల మంచి మంచి విషయాలు నా నుంచి ఒక్కళ్ళైనా మంచిగా ఉంటే బాగుండు, లేదంటే ఏదైనా ఆరోగ్యం గురించి అయితే వాళ్ళకి ఏ బాధ వస్తే నా ఇదిని కొంచెం వాళ్ళు తగ్గితే బాగుండని మంచి వీడియోలు చేద్దాం అనుకున్నాను. నేను టైటిల్ కూడా లక్ష్మీ చిట్టి చిట్టి ఛానల్ అని పెట్టాను. ఆ టైటిల్ అయితే అది సరిగా లేదు. అది మంచి వీడియోలు చేసినా చూడటం లేదు సరిగా జనం. ఇటు మంచి కథలు ఇలా చెప్పామంటే ఎవరు చూడరు అని చాలామంది అన్నారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, మామూలుగా అట్ట చేయాలి బాగా వంటలు పెట్టు, లేదంటే ఇంకా ఏమన్నా అట్లాంటివి పెట్టమన్నారు. సరేనని ఆ చిట్టి కథ ఆ పేరు తీసి వేరే పేరు ఎన్లక్కి అఫీషియల్ అని పేరు పెట్టి పిల్లలు పెట్టారు. అయితే నాకు మన దేశ ప్రజలన్న చాలా ఇష్టం. ఎందుకు అబ్బా నాకు ఇట్ట అనుకుంటా. ఎంతోమంది ఎన్నో ప్రాణత్యాగాలు చేసి అవమానాలు పడి మనకు స్వతంత్రం తీసుకొచ్చారు. కానీ ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా అల్లకల్లోలాలు, ఆ కారులు తగలబెట్టుకొని లెగిస్తే టీవీల్లో పేపర్లో చూస్తూ ఉంటాను. ఆ కారులు తగలబెట్టుకోవటం, బళ్ళు తగలబెట్టుకోవటం, ఒకరినొకరు చంపుకోవటం, ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. మన పెద్దలు మనం బాగుండాలని మనకు స్వతంత్రం ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మీకు ఈ చెప్పదగ్గదని కాదు, నాకెందుకో ఇలా చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. ఈ ఏ సినిమాది? కమల్ హాసన్ సినిమా ఆకలి రాజ్యంలో ఉంటుంది. అది పాటో సాంగ్ లేకపోతే ఏదైనా శ్లోకం ఏదో, దాని పేరు కూడా నాకు తెలీదు. అది వింటే మటుకి నాకు తెలియకుండా నాకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి అప్పటికప్పుడే. అదేంటంటే, ఏది చీకటి ఏది వెలుతురు, ఏది నీది ఏది నాది, ఏది స్వర్గం ఏది నరకం, ఓ మహాత్మా ఓ మహర్షి అని ఉంటుంది కదండి పాట అది, లేకపోతే ఇంకోటో తెలియదులే. కానీ అది వింటే మటుకు నాకు తెలియకుండా నా వెంట కళ్ళమ్మటి నీళ్ళు అలా వచ్చేస్తాయి. అంత బాధ అన్నమాట నాకు. ఎక్కడ ఇది ఇలా జరిగినాయి అని తెలిసినా కూడా నాకు అలా బాధ అనిపించిద్ది అనమాట, ఎక్కడ జరిగినా సరే. నా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను నలుగురికి కాదు, ఒక్కరికైనా సరే మంచి చేస్తే చాలు. చూసి కొన్ని మంచి విషయాలు చెప్పాలి అని నేను చాలా అనుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. కానీ ఈ జనానికి ఎక్కకో లేకపోతే ఏందో మారిపోతున్నాయి. రోజుకి నేను వీడియోలు అవి కాకుండా వేరే పెడుతున్నాను పిల్లలు. నేను నిదానంగా మంచి తెలుసుకొని బాగానే చేయటానికి, బాగా మంచి వీడియోలు చేయటానికి చూస్తాం మేము కూడా. అది పక్కన పెడితే అసలు లెగితే టీవీలో ఇలా జరుగుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి అట్ట అవుతున్నాయి అని అవి
టీవీలో చూసినప్పుడు ఎంత బాధ నాకు మనసుకు కలుగుతుంది. ఎటుపోతుంది ప్రజలు, మన దేశం ఎటుపోతుంది, మన జనాలు ఏమో ఇలా ఎందుకు అవుతున్నారు? స్వార్థం, లెగితే స్వార్థం. ఎవరు అన్నదమ్ముల మధ్యనైనా, అక్కజల్లుల మధ్యనైనా, ఎవరి మధ్యనైనా స్వార్థం, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఇలా ఎందుకు పెరిగిపోతున్నాయి అని నాకు బాధ. అది మీతో పంచుకోవాలని ఇప్పుడు చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు నా ఇలా ఉంటుందని. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని అన్నారు పెద్దలు. ఉగాది పండగకి నేను ప్రతి ఒక్కరికి మన తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపాను. ప్రతి ఒక్కరికి తెలిపాను. వాటిలో ఒక 100 మంది అయినా చూసుంటారు. 100 మంది కాదు, 50 మంది అయినా చూసుంటారు. అందులో ఒక్కరైనా లక్ష్మీ గారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అని కామెంట్ బాక్స్లో పెడితే గోల్డ్ మెడల్ సాధించినంత సంతోషపడేదాన్ని నేను. గోల్డ్ మెడల్ అయింది, ఎవరెస్ట్ శిఖరం అయింది, ఇంకా ఎన్నో అన్ని అవార్డులు నాకే వచ్చినంత సంతోషపడేదాన్ని ఒక్కరు నాకు అలా పెట్టినట్టే. నేను ఇంతమందికి అంటే మీరు పెట్టలేదని కాదు, ఇది కాదు, అట్లా అలా సెన్సిటివ్గా ఉంటాను నేను, ఏంటో తెలీదు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అని అది అని ఇది అని సరే అవన్నీ పెట్టినప్పుడు ఒక్కరైనా నాకు తిరిగి మళ్ళీ ఇలా పెడితే నాకు అది ఒక సంతోషం అన్నమాట. నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దగ్గర 350 మంది దాకా అవుతున్నారు. సంతోషం. వాళ్ళల్లో ఒక్కరైనా కూడా మీరు కామెంట్ బాక్స్లో లక్ష్మి గారు, నా పేరు ఇదే చెప్తున్నానేమోలే ఇక్కడ ఈ వీడియోలోనే, పేరు కూడా అందరికీ తెలిసి ఉండదులే, కానీ మీ మనకి కామెంట్లో మంచిగా పెట్టిన ఒక మాట పెట్టినా కానీ మీకు శుభాకాంక్షలు అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలను, లేకపోతే ఉగాది శుభాకాంక్షలు అండి అని ఒక్కరు పెట్టినా కూడా నేను చాలా సంతోషించేదాన్ని. ఇలా అవుతుంది కాబట్టి మీ దేశం ఒక్కరై ఎలా అవుతుందని మీ బాధను అయితే మీతో పంచుకోవాలని మీతో ఇలా వీడియో అయితే చేస్తున్నాను. ఇది మంచిగా చెడు లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇది అయితే అందరు చూడరు అని నాకు తెలుసులే, కానీ నలుగురు చూసినా సరే, నలుగురిలో ఒక్కళ్ళు చూసినా కూడా నాకు హ్యాపీ.